టాలీవుడ్ లో ఫీల్ గుడ్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. కుటుంబ విలువలు, భావోద్వేగాలు, నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు ఇవే ఆయన సినిమాల ప్రత్యేకత. కమర్షియల్ హడావుడి కంటే సహజమైన కథలకు ప్రాధాన్యం ఇవ్వడం ఆయన స్టైల్. అమెరికాలో ఫైన్ ఆర్ట్స్ చదివిన ఆయన ఐటీ ఉద్యోగాన్ని వదిలి సినిమాపై ఉన్న ప్యాషన్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. డాలర్ డ్రీమ్స్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, ఫిదా, లవ్ స్టోరీ వంటి ఎన్నో హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా కుబేరాతో మరో విజయం సాధించారు. ఇప్పుడు ఆయన తర్వాతి సినిమా కోసం 2 కథలను సిద్ధం చేసుకున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఒకటి యూత్ కి నచ్చే కమర్షియల్ స్టోరీ, మరొకటి కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగేదట. ముఖ్యంగా 2007లో సంచలన విజయం సాధించిన హ్యాపీ డేస్ కు సీక్వెల్ రావచ్చనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. హ్యాపీ డేస్ 2 పేరుతో కొత్త కథ రెడీ అవుతుందట. ఈసారి జెన్జీ యువతను దృష్టిలో పెట్టుకొని ఆధునిక కాలేజ్ జీవితం, సోషల్ మీడియా ప్రభావం, కొత్త తరం ఆలోచనలు కథలో చూపించే ప్రయత్నం చేస్తున్నారట. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఏ కథ ముందుగా ప్రారంభించాలనేది శేఖర్ కమ్ముల తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ హ్యాపీ డేస్ 2 నిజంగా వస్తే అదే మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా అనేది ఇప్పుడు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.